అందరికీ హాయ్ అండి. మనకిదొచ్చేసి సింగిల్ డోర్ ఫ్రిడ్జ్. దీని కంప్లెయింట్ వచ్చి మనకి కూలింగ్ అయితే అవ్వట్లేదు. ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, మనకి ఫ్రీజర్ అయితే కూలింగ్ అవ్వట్లేదు. మనకి కంప్లెయింట్ వచ్చి మనకి కంప్రెసర్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు. ఒకసారి మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. చూడండి, ఇది మన కంప్రెసర్. మన కంప్రెసర్ అనేది స్టార్ట్ అవ్వట్లేదు. ఒకసారి మీకు డ్రైన్ టబ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదండి మన కంప్రెసర్. మన కంప్రెసర్ అయితే పనిచేయట్లేదు. అందువల్ల మనకి ఫ్రిడ్జ్ అనేది కూలింగ్ అవ్వట్లేదు. సో ఈ కంప్రెసర్ వర్కింగ్ నాన్ వర్కింగ్ అనేది ముందుగా మనం ఒకసారి క్యామేటర్ చెక్ చేసుకోవాలి. ముందుగా క్యామేటర్ని బ్రెజర్లో పెట్టుకొని ఒకసారి మీకు కంటిన్యూటీలో పెట్టుకొని ఒకసారి మీకు చూడండి కనెక్ట్ చేస్తే మనకి కంప్రెసర్ అయితే షార్ట్ అయిపోయింది. మనకి కంప్రెసర్ షార్ట్ అయిపోవడం వల్ల మన కంప్రెసర్ ఆన్ చేసినప్పుడు ఓఎల్పి రిలే అనేది షార్ట్ అయిపోయి టిక్ అని సౌండ్ వచ్చి కంప్రెసర్ ఆగిపోతుంది. మనకి ఈ విధంగా కంప్రెసర్ షార్ట్ అయిపోవడం వల్ల కరెంట్ షాక్ కూడా కొట్టే అవకాశం ఉంటుంది. కొన్నిళ్ళకైతే బోల్ట్లు ఉంటాయి, కొన్నిళ్ళకైతే కిప్స్ ఉంటాయి. మనకి దీనికి వచ్చేసి లాక్స్ ఉన్నాయి. సో మనకి ఇది డిశ్చార్జ్ పైపు. ముందుగా మనం ఈ పైపు సెక్షన్ పైపు 2 పైపులు రిమూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఈ లాక్స్ అని ఓపెన్ చేసుకోవాలి. ముందుగా మనకి డిశ్చార్జ్ పైప్ని కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి, కటింగ్ కొద్దిగా మనకు కొద్దిగా గ్యాస్ వస్తుంది ఇందులో, ఇది ఈ విధంగా. సో కొద్దిగా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఓకే, మనకి డిశ్చార్జ్ పైప్ అయితే కట్ చేశాను. ఇది వచ్చి మన కండిషనర్ ఫిల్టర్ లైన్ కూడా కట్ చేసుకుందాం. ప్రెస్ అవుట్ చేయాలి కదా రీప్లేస్ చేసినప్పుడు కంప్రెసర్. ఇంక ఇది పనిచేయదు, కొత్త ఫిల్టర్ వేసుకోవాలి. మనకి డిశ్చార్జ్ పైపు సెక్షన్ ఇది. సెక్షన్ పైపు యూజ్ చేసేద్దాం. ఎందుకనంటే మనకి ఈ పైప్ మళ్ళీ కొత్త కంప్రెసర్కి ఎక్కడ ఫిక్స్ అవుతుంది అనేది చూసుకొని అప్పుడు ఆ పైప్ కట్ చేసుకుందాం. ఈ విధంగా యూజ్ చేసి తీద్దాం బయటికి. ఈ విధంగా తీసినప్పుడు కొద్దిగా కాలుతుంది. సో ఇక్కడ లాక్స్ ఉన్నాయి కదా, మనకి నోస్ పెట్టి ఇలా స్ట్రైట్గా తీస్తే మనకి లాక్ అనేది అన్లాక్ అయిపోద్దండి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఒకసారి స్ట్రైట్గా తీసుకొని దీన్ని ఇలా లాగి ఇలా సైడ్ తిప్పి ఇలా తీస్తే మనకి ఓపెన్ అయిపోద్ది ప్లేటు. ఇది కూడా సేమ్ అలాగే ఇలా స్ట్రైట్గా చేసి ఇలా లేపి ఇలా ఇలా తీస్తే అయిపోద్ది. ఓకే, మనం కంప్రెసర్ అనేది బయటికి రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పట్టుకొని మీదకి లాగితే మన కంప్రెసర్ అయితే ఓపెన్ అయిపోద్ది, వచ్చేస్తుంది బయటికి. ఏంటే మన కంప్రెసర్ అయితే బయటికి రిమూవ్ చేసుకుని, ఇది మన కంప్రెసర్. ఇది కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది, మనకి షార్ట్ అయిపోయింది కంప్రెసర్. ఇది మన కండెన్సరు అండ్ కంప్రెసర్ పార్ట్ ప్లేస్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి చూడండి, ఇది మన కొత్త కంప్రెసరు, ఎల్జీ కంప్రెసర్. ఇది మనకి కంప్రెసర్ అనేది ఫ్రిడ్జ్ యొక్క గ్రాస్ వాల్యూ ఉంటుంది కదండి, లీటర్స్, దాన్ని బట్టి ఉంటుంది. మనకు ఫ్రిడ్జ్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఇది చిన్న ఫ్రిడ్జ్ కాబట్టి మనకి బేసిక్ కంప్రెసర్ అయితే సరిపోద్ది. అదే మనకి డబుల్ డోర్ లాంటివి అయితే 3 అయితే ఇలా ఉంటాయి. మన కంప్రెసర్ సైజెస్ ఉంటాయి, దాన్ని బట్టి మనం కంప్రెసర్ అనేది షూట్ చేసుకోవాలి. సో మనకి ఇది కంప్రెసర్. మన కంప్రెసర్తో పాటు బ్యాక్ సైడ్ ఒక క్యాప్, దానికి అదే రిలే ఓఎల్పి క్యాప్ ఉంటుంది కదండి, అది మనకి ఇది వచ్చి రిలే, ఒక ఓఎల్పి. దాంతోపాటు మనకి ఈ విధంగా కంప్రెసర్ యొక్క బూట్లు ఇస్తారు. అంటే 4 వైపులు బూట్లు ఉంటాయి కదా, ఇట్లకి వైబ్రేట్ అవ్వకుండా. దాంతోపాటు దానికి సంబంధించిన యాక్సరీస్ ఒకసారి మీకు చూపిస్తానండి. ఇది మనకి యాక్సరీస్ 2 బోల్ట్లు ఇస్తారు. ఒకటి వచ్చేసి గ్రౌండ్, ఇంకోటి వచ్చేసి మనకి ప్యానల్ది. ఇది కంప్రెసర్ కంప్లీట్గానా ఈ విధంగా ఉంటుంది. సో ఇది మనకి ఈ విధంగా బూట్స్ ఉంటాయి కదండి, కంప్రెసర్ బూట్స్. ఈ విధంగా వేసి ముందుకు పుష్ చేయాలి. మనకి 2 సైజెస్ ఉంటాయి. కొన్నిటికైతే చిన్నవి సెట్ అవుతాయి, కొన్నిటికి పెద్ద హోల్స్ సెట్ అవుతాయి. మన అక్కడ పేస్ని బట్టి మనకి హోల్స్ అన్ని సెట్టింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బూట్స్ వేసుకున్న తర్వాత ఇటు ఈ 2 కూడా వేసుకున్న తర్వాత మనకి కంప్రెసర్ అనేది దాని ప్లేస్లో సిట్టింగ్ చేసుకోవాలి. మనకి సిట్టింగ్ చేసుకునేటప్పుడు పవర్ సెక్షన్ ఒకవైపు మనకి జాక్స్ ఉంటాయి కదా, ఒకసారి మీకు చూస్తాను. ఇది పెట్టి కరెక్ట్గా పిన్స్లో పెట్టి ఈ విధంగా జాగ్రత్తగా ఆ పిన్స్ ఉంటాయి కదా, అవి ఇందాక ఓపెన్ చేసాం కదా లాక్స్, ఆ లాక్స్ కరెక్ట్గా బూట్లో పెట్టి ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా పుష్ చేస్తే మనకి లాక్ అయిపోద్దండి. అంతే, మనకి దిగిపోద్ది. తర్వాత వచ్చేసి దీని మీద
మనకి సెక్షన్స్ కరెక్ట్ చూసుకోవాలి. ఇది వచ్చేసి మనకి పవర్ సెక్షన్ సైడ్ ఉన్నది. ఈ పవర్ పిన్స్ దగ్గర హీట్ కాసి నుంచి మనకి ఇది డిశ్చార్జ్ లైన్, ఈ లైన్ చూసుకోవాలి. మళ్ళీ కంప్రెసర్ రివర్స్లో పెట్టుకోకూడదు. మనకి లేబుల్ ఫ్రంట్ సైడ్ ఉండేటట్టుగా చూసుకోవాలా. సో ఇది మనకి ఇందాక ఓపెన్ చేసాం కదా ప్లేట్లో, అది కంప్రెసర్ లాక్ దగ్గర పెట్టు. సో ఈ విధంగా పెట్టి జస్ట్ ఇలా నొక్కితే మనకి లాక్ అయిపోద్ది. ఇది కూడా సేమ్ అలాగే ఈ విధంగా పెట్టి జస్ట్ ఇలా టర్న్ చేసి ఈ విధంగా నొక్కితే మనకి ఇది లాక్ అయిపోద్ది. దీన్ని నోస్ పెట్టి తిప్పేసుకోవడమే. ఇందాక ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు ఆపోజిట్లో తిప్పాలి. ఇది కొద్దిగా సో ఈ విధంగాన చూడండి, ఇలా తిప్పితే మనకి ఇది లాక్ అయిపోయినట్టే. కంప్రెసర్ అనేది బయటికి రాదు. ఇలా తిప్పుకోవాలి. ఇది కూడా సరే, ఇది కూడా సేమ్ ఇందాకలాగే. ఈ విధంగా తిప్పుకుంటే ఓకే, మన కంప్రెసర్ అయితే లాక్ అయిపోయింది. మనకు ఫైనల్గా ఏ విధంగా అనిపిస్తుంది. మనకి ఇది వచ్చేసి కండెన్సర్ యొక్క డిశ్చార్జ్ లైన్. అదే మన కంప్రెసర్కి లైన్ కలుపుతాం కదా, దాన్ని నీట్గా ఫైర్ చేసుకోవాలి ఈ విధంగా ఎమరీ పేపర్తోని. అలాగైతే మనకి వెల్డింగ్ అనేది చాలా ఈజీగా అయిపోద్ది. ఇది మనకి డిశ్చార్జ్ లైను, ఇది సెక్షన్ లైను. సో మనం డిశ్చార్జ్ లైన్కి ఈ విధంగా పెట్టుకోవాలి. మనం వెల్డింగ్ ఇది వచ్చేసి మనకి ప్లెక్స్. మనకి కాపర్ ఐరన్ వెల్డింగ్ అవ్వాలంటే తప్పనిసరిగా ప్లెక్స్ ఉండాలి. ప్లెక్స్ లేకపోతే అది వెల్డింగ్ అవ్వదు. సో ఈ విధంగా వెల్డింగ్ చేసుకోవాలి. డిశ్చార్జ్ లైన్ అయితే వెల్డింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం రిలే ఓఎల్పి పెట్టుకోవాలి. ఒకసారి మీకు చూస్తాను. చెప్పాను కదా, ఎల్జీ కిందకు ఉంటుంది ఓఎల్పిది, రిలే పైన ఉంటుంది. ఈ విధంగా పవర్ కనెక్షన్ ఇచ్చుకొని ఒకసారి ఆన్ చేసుకుందాం కంప్రెసర్ని. సో ఓకే, మన కంప్రెసర్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ప్రెస్ అవుట్ చేయాలి. ఏంటంటే కండెన్సర్లు ఏమైనా ఒకవేళ వేస్ట్గా ఆయిల్ ఏమైనా సరే మనకి ప్రెస్ అవుట్ చేసుకుంటూ బయటకు వచ్చేది ఆయిల్ అంతా. సో మనకి ప్రెస్ అవుట్ చేసుకున్న తర్వాత మనకి కండెన్సర్కి ఇంకో లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ ద్వారా మనకి ఫిల్టర్ అనేది వెల్డింగ్ చేసుకోవాలి. ఇది ఒక సెక్షన్ కంప్రెసర్ నుంచి వచ్చి మనకి రెండో సెక్షన్ ఫిల్టర్కి వెళ్తుంది కండెన్సర్ది. ఈ విధంగా ఫిల్టర్ వెల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫిల్టర్ వెల్డింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇది వచ్చేసి మన క్యాబినెట్ ట్యూబ్. దీని ద్వారా మనకి ఫేజర్లోకి అనేది గ్యాస్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం దీన్ని ఈ ఫిల్టర్కి అనేది వెల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగాన. సార్ మీకు వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా వెల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మన గ్యాస్ అనేది ఫేజర్లోకి వెళ్తుంది క్యాబినెట్ ట్యూబ్ ద్వారా. మళ్ళీ రివర్స్ మనకి సెక్షన్ పైప్ ద్వారా కింద మళ్ళీ రిటర్న్ కంప్రెసర్కి వచ్చేస్తుంది. సో ఇది మనం నీట్గా ఫైర్ చేసుకొని సెక్షన్ లైన్ కూడా మనం వెల్డింగ్ ప్రెస్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ప్రెస్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ హెయిర్ అవుతుంది లేదని చెక్ చేసుకోవాలి. లేకపోతే క్యాబినరీ ట్యూబ్ ఏం బ్లాక్ అయింది అనేది కూడా చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం సెక్షన్ లైన్ అనేది మనం కంప్రెసర్కి అనేది వెల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, చూపిస్తున్నాను. ఒకసారి మనకి చుట్టుపక్కల ఉన్న రిలే వైర్లు వైర్ లాంటి ఏమైనా ఉంటే తీసుకోవాలి, మరి హీట్కి మెల్ట్ అయిపోతాయి. ఈ విధంగా మనం వెల్డింగ్ అయితే చేసుకున్నాం. వెల్డింగ్ అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ పిన్. ఈ సైడు మనకి రెండిట్లో ఏదైనా సరే మనం సెక్షన్ పైప్కి పెట్టుకోవచ్చు. ఇటైనా ఛార్జింగ్ వాల్ పెట్టుకోవచ్చు, అటైనా ఛార్జింగ్ వాల్ పెట్టుకోవచ్చు. మన కన్వీనియంట్ బట్టి పెట్టుకోవచ్చు. సో మన ఛార్జింగ్ వాల్ వెల్డింగ్ అయిపోయిన తర్వాత మనకి వ్యాక్యూమ్ అనేది చేసుకోవాలా. ఒక 2 minutes గ్యాప్ ఇస్తే మనకి చల్లారిపోద్ది, అదంతా హీట్గా ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి మనకి వ్యాక్యూమ్ మిషన్. ఈ విధంగా మనం వ్యాక్యూమ్ అనేది కనెక్ట్ చేసి వ్యాక్యూమ్ మిషన్ అయితే ఆన్ చేసుకోవాలి. చూడండి, మనకి మిషన్ అయితే వ్యాక్యూమ్ అయితే అయిపోయింది. సరే మీకు చూపిస్తాను. చూడండి, మనకి 0కి వస్తుంది, -కి వస్తుంది. సో వ్యాక్యూమ్ అయితే అయింది. ఇప్పుడు నీట్గా వాల్ అనేది క్లోజ్ చేసుకొని వ్యాక్యూమ్ మిషన్ ఆఫ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు 134A గ్యాస్. సో మనకు 134A సిలిండర్ ఇది. ఈ విధంగా ఫస్ట్ కొద్దిగా గ్యాస్ అనేది ఎక్కించాలి. వ్యాక్యూమ్ చేసాం కదా, వ్యాక్యూమ్ వరకు గ్యాస్ ఎక్కించుకున్న తర్వాత పిన్ వాల్ తీసి, ఇది యాంటీ మోషన్ అండి. ఇది వేయకపోతే ఏమవుద్దంటే మనకి గ్యాస్ అటు చోక్ అవ్వకుండా ఉండడం కోసం అనమాట ఇది. సో మనకి వేసిన తర్వాత గ్యాస్ అనేది ఎక్కించుకోవాలి. మనకి 134A కాబట్టి 10 లోపు PSI ఉండేట విధంగా చూసుకోండి. సో ఫైనల్గా మన గ్యాస్ అయితే రీఫిల్ అయిపోయింది. సో డిశ్చార్జ్ చేస్తాను. ఒకసారి కూలింగ్ చూద్దాం. ఓకే, మనకి ఫేజర్ అయితే కూల్ అవుతుంది. చూడండి, మనకు మొత్తం ఫేజర్ అంతా ఏ విధంగా కూల్ అవుతుంది అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనకి
అయిపోయింది. ఓకే అండి. థ్యాంక్ యూ.